I praise God for this wonderful opportunity God has given me to share God's word. దేవుని యొక్క వాక్యమును పంచుకునే నిమిత్తమై ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశమును బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. Today we are going to meditate from a passage which is very close to my heart. Daniel chapter 6 verses 1 to 12. నేటి దినాన మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1-12 వచనాలు ఈ వాక్య భాగం నుంచి మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. ఈ యొక్క వాక్య భాగము నా హృదయానికి ఎంతో సమీపముగా ఉన్నటువంటి వాక్యంగా ఉంటూ ఉంది. So I really thank God that God's word is very precious to us, and also I'm very much thankful to Salmon Hemi for giving me this opportunity of sharing God's word with you. ఈయన వాక్యం ఎంతో ప్రశస్తమైనది. మరి బ్రదర్ సాల్మన్ హెర్మే వారు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వారికి వందనస్తుడై ఉంటున్నాను. Let's hear God's word. That is Daniel chapter 6 verses 1 to 12. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. తెలుగులో నేను చదువుతాను. 1-12 వచనాలు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవలనని ఆజ్ఞయించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందియుడిని గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించుకోవాలని రాజు ఉద్దేశించును. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో గాని దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుంటారు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కాని మరి ఏ విషయం ఉందను అతనిలో లోపము కనుగొనలేమనుకున్నది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి అయి ఉండుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నియోధ తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏమనివి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించి మాయుధుల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముగా శాస్త్రం ఉంటున్నట్లు దాని మీద సంతకము చేయమని మనం చేసి పైగా రాజుకు దర్యావేషు శాస్త్రము రాయించి సంతకం చేసెను. ఇటు శాస్త్రం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి ఇలా ప్రకారంగా నలుదినము 3 మోకాళ్ళని తన ఇంటి పైగడికి కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుతూ వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయును ఆయన బతిమాలుకుంటూ చూచి రాజు సమర్పణకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినాల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా నువ్వు చేసినట్లా వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాయుధుల యొక్క పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దానిని రద్దుపరచజాలరు అనెను. Let's pray together. ప్రార్థన చేసుకుందామండి. Gracious and loving Father, we thank you for this precious word. కృప కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన దివ్య వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We love you and we love to hear your words coming to us. ప్రభువా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. మీ వాక్యములు ద్వారా మీరు మాతో మాట్లాడాలని మేము ఆశపడుతూ ఉన్నాం. Lord, we thank you for keeping great role models for us in the scriptures. లేఖనాల్లో మంచి మాదిరులు మా కొరకై మీరు ఉంచినటువంటి విధానానికే వందనాలు. Even in this day, as we are meditating this passage, you honor your word among us. నేటి దినమున మీ వాక్యం మేము ధ్యానం చేస్తుండగా
మీ వాక్యం మీరే గణపరచమని అడుగుతున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. My dear brothers and sisters, I'm sure that already you might have heard many messages from the book of Daniel. ఇంతకు ముందే దానియేలు గ్రంథం నుంచి అనేకమైనటువంటి సందేశాలు మీరు విని ఉండవచ్చు. But even then, whenever we hear about this great man of God, we are so much blessed by the great role model he left for us. అయినప్పటికీ ఈ గొప్ప దైవజనుని గురించి మనము ఎన్నిసార్లు విన్నప్పటికీ అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉంటున్నాం. Before we go into this passage, I just want to take a little time to tell you about the great qualities of this man of God. మరి ముందుకు వెళ్ళక మునుపు ఈ గొప్ప దైవజనుని యొక్క కొన్ని మంచి గుణాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. Number one, మొట్టమొదటిది, as a young boy, maybe 17 or 18-year-old boy, he was taken to Babylon from Israel. మనం చూసినట్లయితే దాదాపు 17-18 సంవత్సరాల వయసు యవనస్తుడు ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి బానిసగా కొనుక్కోబడ్డాడు. But look at his commitment. ఆయన యొక్క సమర్పణను మనం చూసినట్లయితే, as we read in chapter 1 verse 8, he was dedicated his life, he was resolved in his mind, he was committed to honor God. మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన యొక్క సమర్పణ ఏంటంటే మరి దేవుణ్ణి కనపరిచే నిమిత్తమై ఎంత ప్రగాఢమైనటువంటి మరి ఆ యొక్క నిర్ణయాన్ని నిశ్చయాన్ని తీసుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. We all know the time of Daniel was taken to Babylon. మనకు తెలుసు బబులోనికి దానియేలు ఎప్పుడు కొనుక్కోబడ్డాడో ఆ విషయాలు తెలుసు, ఆ టైం తెలుసు. Before BC 605, when Nebuchadnezzar came and attacked Jerusalem, that time he was taking a group of people and Daniel was part of them. మరి క్రీస్తుకు పూర్వం 605 సంవత్సరంలో మరి నెబుకద్నెజరు రాజు మరి ఆ యొక్క ఇశ్రాయేలును యూదాను దాడి చేసినటువంటి ఆ నేపథ్యంలో వారిని బానిసలుగా కొనిపోయాడు. వారిలో ఒక ఆయన దానియేలు. Prophets like Jeremiah was telling the people of God, if you are not going to obey God, God will punish you and you will be taken as captives to Babylon. ఇర్మియా లాంటి ప్రవక్తలు దేవుని ప్రజల్ని హెచ్చరిక చేస్తూనే వచ్చారు. మీరు దేవుని మాటలు వినకపోతే ఆయన మిమ్మల్ని బబులోనుకి బానిసలుగా తీసుకెళ్తాడు అని ముందుగానే చెప్పారు. And during that time of very bad spiritual condition of people of Judah, there is a group of people like Daniel and 3 friends. They are really committed to God and to honor God. మనం చూసినట్లయితే యూదా దేశంలో మరి ఎంతో దుర్మార్గపు దినాలు, చెడు దినాలు, అవి ప్రజలు ఎవరు కూడా మంచిగా లేరు. అయినప్పటికీ ఆ దినాల్లో కూడా దానియేలు ఆయన యొక్క 3 స్నేహితులు వారు ఎంతో దేవుని మహింపరచడానికి కొరకై నిశ్చయం చేసుకున్నటువంటి ప్రజలుగా ఉంటూ వచ్చారు. So we know that in our country and also all over the world, God keeps a small group of committed people who love the Lord and who want to live for the Lord. కాబట్టి మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే ప్రపంచం అంతటా కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఆయా ప్రదేశాల్లో కావచ్చు, మరి ఎవరైతే ఆయనకి హృదయాన్ని అంటుకొని సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో కొంతమంది, తక్కువ మంది, వారిని ఏమంటామంటే శేషము అంటాం. శేషాన్ని ఆయన ఉంచుకుంటాడు ఆయన కొరకు. In chapter 1 verse 21, the last verse in chapter 1, we see that Daniel stayed in Babylon till the king of Cyrus. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను అని మనం చూస్తూ ఉన్నాం. That means his consistency to work under 4 kings. It was really amazing. మనం చూసినట్లయితే ఆయన ఎడతెరిపి లేకుండా 4 రాజుల యొక్క మరి ఆధిపత్యం కింద ఆయన మరి
ఉండటం అనేది ఆయనలో ఉన్నటువంటి ఆ స్థిరత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. So my brothers and sisters, we may be committed, but are we consistent in our walk with God? కాబట్టి ప్రియులారా, మనకి సమర్పణ ఉండొచ్చు కానీ ఆ సమర్పణ ఎడతెగనిదిగా ఉంటున్నదా అనేది ప్రశ్న. For some of us, we go up, then we go down. Then we are not very consistent in our walk with God. దేవునితో మన నడకను చూసినట్లయితే మనలో కొంతమంది ఏదో పైకి ఉన్నట్టుండి శిఖరాగ్రానికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి మళ్ళీ కింద లోయలో పడిపోతా ఉంటాం, అంతేగాని స్థిరమైనటువంటి నడక ఉండదు. And in chapter 6, just now we read, his character was very, very high even when the situations are bad. మనం చూసినట్లయితే పరిస్థితులు ఎంతో విపరీతంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన యొక్క మరి ఆ యొక్క గుణాలని మనం గమనించినట్లయితే, ఆయన యొక్క సుగుణాన్ని గమనించినట్లయితే అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినదిగా ఉంటుంది. And because of these three things, the fourth one, he was so courageous with the help of God. మరి ఇటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు కనుక నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సహాయంతో ఆయన ఎంతో ధైర్యంగా ఉండగలిగినాడు. So let us consider these four words: our commitment, our consistency, our character should definitely lead us to be courageous to live for God. ప్రియరా, ఈ 4 విషయాల్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన సమర్పణ, రెండవదిగా మనం చూసినట్లయితే మన స్థిరత్వము, మూడవదిగా మనం చూసినట్లయితే మన శీలము, నాలుగవదిగా మనం చూసినట్లయితే మన సాహసము అనే విషయాన్ని కూడా చూస్తున్నాం. ఈ 4వ సాహసం అనేది ఈ మొదటి విషయాలను కలిగి ఉండటం ద్వారా మాత్రమే వస్తుంది. So when we look at this passage which is read to us now, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే we can give a title something like as a God's child in a secular world. మరి దీనికి ఒక మనం శీర్షిక చెప్పొచ్చు, ఏంటంటే ఈ యొక్క సామ్యవాద దేశంలో మరి దేవుని యొక్క బిడ్డ అని మనం చెప్పొచ్చు. All of us we live in a secular world. మనం అందరం కూడా సామ్యవాద దేశంలో జీవిస్తూ ఉన్నాం. But am I leading a life as a child of God in this secular world? అయితే ఈ సామ్యవాద దేశంలో మరి నేను దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నానా అనేది ప్రశ్న. We live in a neighborhood where others, those who don't know God or those who hate Christ, also among us. మనం ఎవరి మధ్యలో నివాసం చేస్తున్నామంటే మరి క్రీస్తును ఎరుగునటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, క్రీస్తును ద్వేషించే వారి మధ్యలో కూడా మనం నివాసం చేస్తూ ఉన్నాం. And where we study or where we work, it's also same condition. మనం చదువుకున్న ప్రదేశం కావచ్చు, పనిచేసే ప్రదేశం కావచ్చు, అవన్నీ కూడా ఆ రకంగానే ఉంటూ ఉన్నాయి. So when we look at this passage, it is very relevant for all of us. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇది మన అందరికీ కూడా మరి ఎంతో అన్వయించుకునే దానికి వీలుగా ఉన్నటువంటి వాక్య భాగంగా మనం చూస్తూ ఉంటున్నాం. We can divide this passage into 4 paragraphs, 3 paragraphs. ఈ యొక్క వాక్య భాగాన్ని 3 భాగములుగా మనం విభజించవచ్చు. First 4 verses talk about the character of Daniel. మొదటి 4 వచనాల్లో మనం చూసినట్లయితే దానియేలు యొక్క శీలము. And he was a very responsible person. ఆయన ఎంతో మరి బాధ్యత కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. And king was so pleased to keep Daniel in a very responsible position. ఆ రాజుగారు దానియేలును ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉంచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. I'll read verse 3 and 4. 3-4 వచనాలు నేను చదువుతాను, చూడండి. Now Daniel so distinguished himself among the administrators and the satraps by his exceptional qualities that the king planned to set him over the whole kingdom. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందియుండును గనుక రాజమంతటి మీద అతన్ని నియమింపుకోవాలని రాజు ఉద్దేశించెను.
And second, when you look at verse 5 onwards, we see that there are some challenges he faced. మనము చూసినట్లయితే 5వ వచనం నుంచి మనం చూస్తూ వస్తే ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. But when you look at verses 10 to 12, we see that in Daniel, there is no compromise at all. మరి 10వ వచనం నుంచి 12వ వచనం వరకులో మనం చూసినట్లయితే మరి ఆ దానియేలు యొక్క జీవితంలో ఏ రకమైనటువంటి మరి రాజీ కూడా మనం చూడం. First, let us look at verses 1 to 4. మొట్టమొదటిగా మొదటి 4 వచనాలు మనం చూద్దాం. And when we see this, we have to note down our commitment to the Lord is very important. At the same time, our competency in the work is also equally important. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూస్తుంటున్నాం అంటే ప్రభువుకి పట్ల మనం కలిగినటువంటి సమర్పణ ఎంతో ప్రాముఖ్యమైంది. అంత మాత్రమే కాకుండా మన యొక్క పనిలో మరి నాణ్యత ప్రదర్శించాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. See, we see some of them are very competent. They are very good in their work, but there is no commitment to the Lord. But others, they are very committed Christians, but in their work, they are not very serious. They are not very competent. మనము చూసినట్లయితే మరి కొంతమంది బాగా పనిలో నాణ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు దేవునికి సమర్పణ కలిగినటువంటి వారు కాదు. కొంతమంది దేవునికి సమర్పణ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు పనిలో నాణ్యత కలిగినటువంటి వారుగా ఉండరు. Just now we saw in verse 3, the king was so pleased because Daniel had an exceptional qualities. మనం ఇప్పుడే చదువుకున్న 3వ వచనంలో ఏమనంటే దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి కారణం చేత రాజు ఆయన విషయంలో ముగ్ధుడైనట్టుగా చూస్తూ ఉన్నాం. My brothers and sisters, you may be working in different capacities. Just don't worry. In your work, are you competent? మరి మీరు వేరు పనిలో ఉండొచ్చు, అంటే ఉన్నత స్థానాలు, తక్కువ స్థానాలు, ఎట్లయినా మధ్య రకమైన స్థానాలు ఉండొచ్చు, కానీ నీ పనిలో నువ్వు నిపుణత కలిగినటువంటి వాడిగా ఉన్నావా లేదా అనేది ప్రధానం. We may not think of high positions, but wherever God has kept us, we have to do our best and we need to be competent in our work. కాబట్టి మనము ఉన్నతమైనటువంటి స్థానాల్లో అందరూ ఉండాలనేం లేదు, కానీ దేవుడు ఏ స్థానంలో పెడితే అక్కడ మనము నిపుణత కలిగినటువంటి వారంగా ఉండాల్సిన అవసరం ఉంటున్నది. And verse 4 is very, very powerful verse. 4వ వచనం చాలా శక్తివంతమైనటువంటి వచనంగా చూస్తూ ఉన్నాం. At this, the administrator and the satraps tried to find grounds for charges against Daniel in his conduct of government affairs, but they were unable to do so. They could find no corruption in him because he was trustworthy and neither corrupt nor negligent. 4వ వచనంలో చూస్తున్నాం, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపించుంటారు, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. 2 things I want to tell you. 2 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. The positive side, they couldn't find anything wrong in him. Can you repeat, brother? In the positive side, they couldn't find anything wrong in him because such a very positive attitude he had towards work and whatever he does. కాబట్టి మనం చూసినట్లయితే పని పట్ల అంటే ధనాత్మకమైనటువంటి విషయాల్లో పని పట్ల ఆయన కలిగినటువంటి దృక్పథం కానీ ఇవన్నీ వాటన్నిటిలో ఎక్కడ కూడా ఆయనలో తప్పు కనుగొనలేకపోయారు. And in the negative side, they were looking for some corruption or they were looking for some laziness or negligence, and that also not possible. రుణాత్మకమైనటువంటి విషయాల్లో అంటే నెగిటివ్ అని మనం చెప్తున్నాం. వాటిలో కూడా అంటే ఎక్కడైనా లంచగొండిగా ఉన్నాడా, ఎక్కడైనా సోమరుగా ఉన్నాడా, నిర్లక్ష్యం ఉందా అని చూస్తే అక్కడ కూడా ఎక్కడ కూడా మనకి లోపం కనపడట్లేదు. తప్పైనను లోపమైనను లేనటువంటి వాడు అని బైబిల్లో చదువుతున్నాం. See, some of us
we may not be corrupt because we are Christians, we may not be corrupt, but we may be negligent, like we'll take things casually and we became very lazy, something like that. మనము క్రైస్తవులం కాబట్టి మనలో అనేక మంది లంచకుండలో కాకపోవచ్చు, కానీ మనము పని పట్ల శ్రద్ధ లేనటువంటి వారంగా, అన్ని సులభంగా తీసుకునే వారంగా, మరి తీవ్రంగా పరిగణించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యత, ఇవన్నీ మనలో ఉండొచ్చు. We have to be very careful కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. because sometimes people say Christians are very active on Sunday. Monday when they go to office, they are very lazy and they are very tired and they are very negligent. మరి ఎందుకంటే కొన్నిసార్లు ఏం చెప్తారంటే క్రైస్తవుల గురించి, వీళ్ళు ఆదివారం చాలా హుషారుగా ఉంటారు కానీ సోమవారం నుంచి ఇక ఏదో అలసిపోయినట్టుగా, సోమరుల్లాగా, ఏం పని చేయనటువంటి వారిలాగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. So when you go to work on Monday, you should be very fresh. You need to be very active. The way in which you receive the blessings on Sunday, you have to go and show your life in the workplace on Monday morning. కాబట్టి పిల్లరా, ఆదివారం మనం వెళ్ళినప్పుడు, సోమవారం మనం ఆ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఎంతో హుషారుగా, చురుకుగా మనము ఉండాలి. ఎందుకంటే ఆదివారం మనం ఏదైతే నేర్చుకున్నామో మన జీవితాల్లో వాటి ద్వారా ప్రోత్సాహపరచబడినటువంటి వారమై, మరి అటువంటి ఉత్సాహంతో మనం పనికి వెళ్లాల్సిన వారుగా ఉంటున్నాం. So like Daniel, may the Lord help all our church members to be very careful in their workplace. కాబట్టి దానియేలు వలె మనం పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో మనం అందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. Secondly, రెండవదిగా మనం చూసినట్లయితే we see there are great challenges wherever we are. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనకు చాలా సవాళ్లు ఉంటాయి. And we know that we live in this world which is filled with people who are very negative about Christians. మరి విశ్వాసుల పట్ల మరి తప్పుడు అభిప్రాయం కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం. Because the devil brings out such a jealousy and devil brings out negative feeling about all of us. ఎందుకంటే సైతానుడు విశ్వాసుల పట్ల అటువంటి అభిప్రాయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. And people look at each one of us from different perspective. ప్రజలు మనందరినీ కూడా వేరు కోణాల నుంచి విశ్వాసులను చూస్తూ ఉంటారు. How we speak, మనం ఎట్లా మాట్లాడుతా ఉన్నాం, how we react, మనం ఎట్లా ప్రతిస్పందిస్తున్నాం, how we respect our superiors, మన అధికారుల్ని ఎట్లా మనం గౌరవిస్తా ఉన్నాం, how we are behaving along with our other workers, మరి మన జత పని వారితో, మరి మన కొలీగ్స్ తో మనం ఎట్లా ప్రవర్తిస్తా ఉన్నాం. even the way in which we dress and the way in which we behave, they are all looking at us. మనం ఎట్లా వస్త్రధారణ వేసుకుంటున్నాం, ఎట్లా ప్రవర్తిస్తా ఉన్నాం, ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. Remember, eyes are constantly looking at us when we are living along with others. ఇతరులతో మనం జీవించేటప్పుడు వాళ్ళందరూ కూడా మన మీద దృష్టి పెట్టి చూసినట్టుగానే ఉంటుంది. And secondly, రెండవదిగా, as a child of God, we should know that the world hates us. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని బిడ్డలైనటువంటి వారిని లోకము ద్వేషిస్తుందని మనం చదువుతున్నాం. We read when Jesus was praying for his disciples, he prayed like this: I have given them your word, and the world hated them because they are not of the world, just as I am not of the world. మనం చూసినట్లయితే యోహాను సువార్త 17:14 చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క మరి ప్రార్థనలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకం వారిని ద్వేషించును అని అంటున్నాడు. As Jesus said rightly, we are not of this world because we are the citizens of God. But మనము చూసినట్లయితే యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం ఈ లోకానికి చెందినటువంటి వాళ్ళం కాదు, మనం పరలోక పౌరులుగా ఉంటూ ఉన్నాం. But we live in this world. అయితే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం.
So the world will hate us. కనుక ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. And interestingly, they all will join together when they do something evil against us. మనం చూస్తే ఆసక్తికరంగా మనకి వ్యతిరేకంగా ఏదైనా చేయాలంటే కలిసికట్టుగా వాళ్ళు మన మీదకి వస్తూ ఉంటారు. It is our experience. అది మన అనుభవంగా మనం చూస్తా ఉన్నాం. Maybe one person will start hating, then he will make all other people, and then he will talk ill about us. మరి ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తూ ఉండొచ్చు. ఆ వ్యక్తి ఏం చేస్తా అంటే ఒక చిన్న ముఠాను తయారు చేస్తాడు. ముఠాను తయారు చేసి వాళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. It's basically because of jealousy. అది ఎందుకు జరుగుతుంది అని అంటే అసూయ ద్వారా జరుగుతుంది. It's because that they hate the Christian commitment we have. మనము కలిగి ఉన్నటువంటి క్రైస్తవ సమర్పణని వాళ్ళు అసహించుకునేవారు, ద్వేషించేవారుగా ఉంటారు. We cannot join with them. మనం వాళ్ళతో అన్ని విషయాల్లో కలవలేము కదా. We want to be faithful to the Lord. మనం ప్రభువుకి నమ్మకస్తులుగా ఉండాలని అనుకుంటాం. And that's what we read here. They wanted to plan against God and his servant. అందుకనే దేవునికిని దేవుని సేవకును వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. So they went to their king and said, Lord, 1 month nobody should worship their gods. They have to worship you only. మరి అందుకనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, ఒక శాసనం చేయాలి నువ్వు. ఏంటంటే 1 నెల వరకు 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు, నీకే ప్రార్థన చేయాలి అని చెప్పి శాసనం చేయమని అడుగుతారు. So my brothers and sisters, it is not that they hated Daniel, they hated Daniel's God also. మరి ఇదేదో దానియేలుని ద్వేషించినట్టుగా కాదు, కానీ దానియేలు యొక్క దేవుని కూడా ద్వేషించినట్టే లెక్క. If they know that Daniel will worship God, then naturally they won't raise such an issue to the king. మరి దానియేలు, can you repeat, brother? But if they know that Daniel is worshipping the living God, then naturally they will not, they will be afraid of saying negative about Daniel's God, but they were clearly working against Daniel's God. మరి వాళ్ళు దానియేలు యొక్క దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు అని ఒకవేళ వాళ్ళు ఎరుగుండుంటే దానియేలుకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కాదు. అట్లా గ్రహింపు లేదు కాబట్టే వాళ్ళు దానియేలు దేవునికి వ్యతిరేకంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. Actually, this passage in Psalms chapter 2 clearly gives us an idea. మనం చూసినట్లయితే ఒక వాక్య భాగం ఉంది, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. It says that why do the nations conspire and the peoples plot in vain? మనం చూస్తే మొదటి 4 వచనాల్లో ఈ విషయాన్ని మనము గమనిస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో, అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. The kings of the earth rise up and the rulers band together against the Lord and against his anointed. మనం ఇక్కడ చూస్తే 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తుని విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. And verse 3 we see that let us break their chains and throw off their shackles. తెలుగులో 2వ వచనంలో ఉంది, మనము వారి కట్లు తెంపుతాము రండి, వారి పాశములను మన ఎదురు నుండి పారవేయడం రండి అని చెప్పుకుంటూ ఉన్నారు. But very interestingly, the psalmist say in the verse 4, the one who enthroned in heaven laughs at them. 4వ వచనంలో మనం చూస్తే ఎంతో ఖచ్చితంగా కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు అని చెప్తున్నారు. So my brothers and sisters, that's what exactly happening even in our lives. పిల్లరా, మన జీవితాల్లో కూడా వాస్తవానికి అదే జరుగుతా ఉంది. The kings of the earth rise up and the rulers band together against the Lord and against his people. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తుని విరోధముగా నిలబడుచున్నారు అని మనం చదువుతా ఉన్నాం. So we will be facing all sorts of challenges in our life and wherever we are. కాబట్టి మన జీవితంలో మనం ఎక్కడున్నప్పటికీ అనేకమైనటువంటి సవాళ్లు
మనం ఎదుర్కోక తప్పదు. And praise God, Daniel understood rightly and Daniel responded it in a very beautiful way. అయితే మనం గమనించినట్లయితే దానియేలు ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో ఆయన ప్రతిస్పందించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. When we look at verses 10 to 12, especially verse 10, 10 నుంచి 12 వరకు మనము చూసినట్లయితే వాస్తవానికి 10వ వచనాన్ని మనం చూస్తే it starts with, now when Daniel learned that the degree had been published. That means Daniel is very much aware what is happening. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను అంటే ఏంటంటే ఏం జరిగిందో దానియేలు తెలుసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The king did not discuss with Daniel, but he knew very well that king has signed this degree. మరి రాజు దానియేలుతో ఈ విషయాన్ని చర్చించలేదు కానీ అయితే ఇటువంటి శాసనాన్ని సంతకం చేశాడని మాత్రం దానియేలుకు తెలుసు. But he was not afraid of the degree. He wanted to be very faithful in depending on God. అయితే ఈ శాసనం చూసి ఆయన ఎప్పుడు భయపడలేదు కానీ మరి దేవుని కొరకు మాత్రం నమ్మకస్తులుగా ఉండాలని ఆయన నిశ్చయం చేసుకున్నాడు. So my first point here is, when you face different challenges, depend only on God. కాబట్టి మనము ఇటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని మీద మాత్రమే మనము సంపూర్ణంగా ఆధారపడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. Prayer is nothing but relating with God. మరి ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మరి సంబంధాన్ని కలిగి ఉండటం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. And also prayer is more of saying, Lord, I depend on you. ప్రార్థన అంటే ఏంటంటే నేను నీ మీద ఆధారపడ్డానని చెప్పటం. And secondly, రెండవదిగా I feel that he had a great joy of his discipline, spiritual disciplines. మరి ఆయన ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి విషయాల్లో ఆనందించేవాడుగా ఉంటున్నాడు. Normally we think of disciplines as a burden. కొన్నిసార్లు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనకి భారంగా అనిపిస్తుండొచ్చు. But our Christian disciplines should be a joyful one. అయితే క్రైస్తవ క్రమశిక్షణ ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ అనేది మనకి ఆనందాన్ని కలుగజేసేదిగా ఉండాలి. That's a very beautiful book written about the celebration of Christian discipline. The celebration of Christian discipline. ఒక చక్కటి పుస్తకం రాయబడింది ఏంటంటే క్రైస్తవ క్రమశిక్షణను ఏ రకంగా మనం పండగలాగా జరిగించుకోవాలనే పుస్తకం ఉంటుంది. I really like that. ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం. Because our Christian discipline should really joyful one. We have to celebrate with our disciplines. కాబట్టి క్రైస్తవ క్రమశిక్షణలో మనం ఆనందించే వారంగా ఉండాలి. And here we see that his prayer time was not afraid, or prayer time was not a burden. It was a great joy for him to go and pray. కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన అనేది ఆయనకి ఒక భారంగా లేదు కానీ అది అనుదినము జరిగించే ప్రక్రియగా మనం చూస్తూ ఉన్నాం. And here we see that he had a discipline of going and looking at Jerusalem and praying, and he was kneeling down and praying. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And my brothers and sisters, I'm just imagining, if I were in Daniel's place, I would have locked the window and prayed exactly like what I was doing earlier. మరి ఒకవేళ దానియేలు స్థానంలో నేను ఉంటే నేనేం చేసేవాడిని అంటే కిటికీలు వేసుకొని ప్రార్థన చేసేవాడిని మామూలుగా చేసినట్టుగానే. Otherwise, I will not kneel down. For 1 month, I can sit and pray. లేకపోతే ఒక నెల మోకాళ్ళు ఎక్కిపోతే ఏమైద్ది అని కూర్చొని ప్రార్థన చేసేవాడిని. And I will compromise and saying that I can just walk and pray. Who will think that I am praying? మరి లేకపోతే ఏదో నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటానులే, ఎవరికి తెలుస్తుంది నేను ప్రార్థన చేస్తున్నాను ఏం చేస్తున్నాను అని కూడా అనుకోవచ్చు. My brothers and sisters, I am not saying how you keep your postures for prayer, but compromising because of the world, that is dangerous.
కాబట్టి ఏ భంగిమలో మీరు ప్రార్థన చేస్తున్నారా అనేది ప్రధానం కాదు, కానీ దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మరి మీ యొక్క ప్రార్థనని లోకాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీ చేసే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. Even when we look at verse 10, I am thinking of Daniel was very much remembering God's word. 10వ వచనంలో మనం చూసినట్లయితే నాకేమనిపిస్తుందంటే దానియేలుకి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం వస్తా ఉంది. That is another important factor. When we pray, we need to remember God's word. కాబట్టి ఇది మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Even in the 9th chapter, when we read about Daniel's prayer, there we see that he was quoting God's word. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి నేపథ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళిస్తూ కోట్ చేస్తూ ఆయన చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. But here we see that he may be very clearly remembering Solomon's prayer. ఇక్కడ మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను యొక్క ప్రార్థన అక్కడ మనం చూస్తాం. And Solomon, as he was dedicating the temple, there he prayed like this: who take them captive to their own lands, and if they are far, and if they change their heart in prayer, forgive them, Lord. That's what he prays. ఇక్కడ మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 46 నుంచి 50 వరకు మనము ఏం చదువుతుంటున్నామంటే, ఒకవేళ ప్రభా నీవు వారిని బానిసలుగా ఎక్కడైనా నీవు తీసుకొని పోయినప్పుడు, ఒకవేళ వాళ్ళు హృదయం మార్చుకొని నీ వైపు తిరిగి మరి వారు నీకు ప్రార్థన చేసినప్పుడు నీవు వారిని క్షమించు అని చెప్తూ ఉంటున్నాడు. He clearly says, Lord, by doing something wrong, if our people will be captive in some other place, ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, ఒకవేళ మా ప్రజలు పాపం చేసి తప్పు చేసి ఎక్కడో దూరదేశానికి బానిసలుగా కొనిపోయినప్పటికీ, and during that time if they change their heart and if they'll turn back to you, అటువంటి పరిస్థితుల్లో వారు హృదయం మార్చుకొని నీ వైపు తిరిగితే, and Solomon prayed, Lord, please forgive them. అప్పుడు సొలొమోను ఏం ప్రార్థన చేశాడంటే, అయ్యా వారిని నువ్వు క్షమించు అని చెప్పాడు. And now Daniel is doing exactly the same thing. He was in captive and he humbled himself and praying for God's mercy. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టయితే దానియేలు అదే విషయాన్ని చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నాడు, దాన్ని తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. That's the reason he kept his windows open towards Jerusalem where the temple is and praying, Lord, forgive us, be gracious to us. అందుకని యెరూషలేము వైపు ఆ యొక్క కిటికీ తలుపులు తెరిచి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మా పట్ల కృప చూపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. So when we look at in Daniel's part, there is no compromise. దానియేలు జీవితంలో రాజీ లేదు. But we have to look at the other side where the people around, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, we see that they have a close watch of Daniel's life. దానియేలు యొక్క జీవితాన్ని ఎంతో మరి నిశ్చితంగా వారు పరీక్ష చేస్తా ఉన్నారు. So we may be very careful when people are not watching. Even when people are watching, we need to be very careful without any compromise. We have to live for God. కాబట్టి మరి మనం ప్రజలు చూస్తున్నప్పుడు కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. Normally we wanted to be very faithful when nobody is looking at us. ఎవరు మనల్ని చూడనప్పుడు మనం చాలా నమ్మకంగా ఉండాలని అనుకుంటాం. When others hate us, when they look at us, we wanted to shy down and we wanted to behave little differently. మరి ఇతరులు మనల్ని గమనిస్తున్నారు అని అంటే, సరే మనం ఏదో కొద్దిగా మనల్ని మనం తగ్గించుకొని వేరేగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. And then it is very much possible that the cunning way of people around, when they do things, we just shell down, or we wanted to close our commitment and we behave differently. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మరి కుట్రతో కుయుక్తితో మన వైపు చూస్తూ ఉన్నప్పుడు, సర్లే మనం కొద్దిగా ఇటు సమయంలో మరి
కామ్ గా ఉంటే మంచిదిలే, మౌనంగా ఉంటే మంచిదిలే, ఏదో సర్దుబాటు చేసుకొని ఉంటే మంచిదిలే అని అనుకుంటూ ఉంటాం. So like that, even in verse 12, we see that when our officials, when our superiors, when they make comments, and we are very much afraid, and we've started compromising. సో కాబట్టి మన అధికారులు మన మీద మరి కన్ను వేసినటువంటి నేపథ్యంలో మనం రాజీ పడేదానికి ఇష్టపడుతూ ఉంటాం. So we have to be very careful that we should not have any compromise, even in high times of very joyful times, or even when we are in real troubled times. కాబట్టి పిల్లరా, మనం చూసినట్లయితే మరి మంచి స్థాయిలో ఉన్నప్పుడు, అంటే సంతోషకరమైన సమయాల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి సమయాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం రాజీ పడకుండా ఉండాల్సిన వారుగా ఉంటున్నాం. So Paul writes, in this world you have many spiritual warfare like this. అందుకనే అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు ఏమనంటే, ఈ లోకంలో ఇట్లాంటి ఆత్మీయ పోరాటాలు చాలా మీకు ఉంటాయి అని చెప్పి రాస్తున్నాడు. And like Daniel, we also have tremendous warfare wherever we live and wherever we work. కాబట్టి మనం ఎక్కడ పనిచేసినా, మనం ఎక్కడ జీవించినా, అనే దగ్గరలో కూడా దానియేలు మనం ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. It says that we have to stand against devil schemes. అందుకనే దుష్టుని కుతంత్రములకు వ్యతిరేకంగా మరి ఎదురు నిలవాలి అని చెప్తూ ఉన్నాడు పౌలు. In verse 12 he says, for our struggles is not against flesh and blood. 12వ వచనంలో అంటున్నాడు, ఏలైనగా మనం పోరాడేది శరీరంతో కాదు గాని అని చెప్తూ ఉంటున్నాడు. So my brothers and sisters, as we are living in the secular world, you can expect such a warfare against our life and our work. మా యొక్క జీవితాలకి, మా యొక్క పనికి వ్యతిరేకంగా ఈ సామ్యవాద దేశంలో జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. So today when you look at Daniel's life, we can clearly see from Jesus' point of view. కాబట్టి దానియేలు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కోణంలో నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు మనకు జ్ఞాపకం వస్తా ఉన్నాయి. I would say this is the main message from this passage. సో ఈ వాక్య భాగంలో నుంచి మనం పొందుతున్నటువంటి సందేశం ఇదే అని మనం చెప్పొచ్చు. Jesus told to his disciples in John chapter 16 verse 33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మరి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు, I have told you these things so that in me you may have peace. In this world you will have trouble, but take heart, I have overcome the world. 33వ వచనంలో చూస్తున్నాం, నా యందు మీకు సమాధానం కలుగునట్టి మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమలు కలుగునాయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. So my brothers and sisters, as we go into this world, keep this thought. In this world, ఈ లోకంలో మనం వెళుతూ ఉంటుండగా ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. And let's take heart. We have to be very joyful because Jesus has overcome the world. మరి దేవుడు యేసుక్రీస్తు లోకమును జయించున్నాడు కనుక మనము ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. Quickly, I wanted to tell you 5 important points as the learning we have from this book, from this passage. ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు, పాఠాలు నేను చెప్పాలనుకుంటున్నాను. Number 1, I want to tell you that be faithful to God in all situations. మొట్టమొదటి విషయం ఏంటంటే అన్ని విషయాల్లో దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. And number 2, we need to be dare to be different like Daniel. దానియేలు వలె ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండేదాని కొరకై ధైర్యం తెచ్చుకోండి. I really like this point. ఈ మాట నాకు చాలా ఇష్టం. Because many of us, we don't want to be dare to be different. We wanted to be just like others. మనము వేరేగా ప్రత్యేకంగా ప్రభు కొరకు సాక్షులుగా ఉండేదానికి మనకి ఇష్టం లేదు. నలుగురిలో ఒకరిలాగా ఉండిపోతే చాలు అనుకుంటాం. And thirdly, మూడవదిగా I challenge you as family people and also as a church
we need to equip people like Daniel for our state, for our country. మూడవది ఏంటంటే మరి మన యొక్క ఇంట్లో కానీ మన యొక్క సంఘంగా కానీ మరి దానియేలు లాంటి వ్యక్తులను మనం సిద్ధం చేసి దేశానికి ఇవ్వాలి. We don't know anything about Daniel's parents, but we praise God that Daniel had such a commitment, maybe because of his godly people, because of his family members. మరి మనకి దానియేలు యొక్క తల్లిదండ్రుల గురించి మనకు తెలియదు కానీ వారు ఎంతో శ్రద్ధా భయభక్తులతో పెంచి ఉంటారు. అందుకనే ఆ బిడ్డ అంత దైవభక్తి కలిగినటువంటి వాడుగా ఉండి తన జీవితం ద్వారా మరి ప్రపంచంలోనే ఎంతో సాక్ష్యాన్ని తెచ్చిన వాడుగా ఉన్నాడు. So as a church, as Christian families, we need to pray that God will raise Daniels and Esthers from our own families and from churches. కాబట్టి గృహాలుగా లేకపోతే సంఘాలుగా మనం ఏం ప్రార్థన చేయాలంటే దానియేలు లాంటి వారిని, ఎస్తేర్ లాంటి వారిని దేవుడు లేపుకోవాలని మనం ప్రార్థన చేయాలి. And fourthly, I want to say that we need to pray for Christians who are in high positions. దానియేలు వలె ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారి గురించి మనము ప్రార్థన చేయటం కూడా, విశ్వాసుల గురించి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. In every department, its corruption is too much. ప్రతి సంస్థలో కూడా ఈ యొక్క లంచగొండితనము విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. We have to pray for our officials who are in very good positions in the society. They need to be faithful to the Lord. మరి ఆ ఉన్నతమైనటువంటి అధికారులు కూడా ఎక్కడ ఉన్నప్పటికీ వారు దేవునికి భయపడి నమ్మకస్తులుగా ఉండాలని వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. And lastly, we have to really pray for the people who are in high positions, who are kings and those who are in government authorities, that they will help us to lead a quiet life, as we read from 1 Timothy chapter 2 verse 1. మొదటి తిమోతి 2:1 మనం చదువుతున్నట్టుగా మనం సంపూర్ణ భక్తి మానవత్వం కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరిస్తున్నాను అని అంటున్నాడు. Take all these 5 points very seriously as we studied Daniel chapter 6. కాబట్టి దానియేలు 6వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఈ విషయాలన్నింటినీ మనం గ్రాహ్యంలోకి తెచ్చుకొని జీవించాలి. We know the end. మనకి చివరి తెలుసు. Daniel went to lion's den and he was taking rest on that night. Next day morning, he glorified God and his kingdom. మరి మనం చూసినట్లయితే ఆ రోజు ఆ యొక్క సింహభూమిలో వేయబడ్డాడు, రాత్రి నిద్రపోయినాడు, ఉదయకాలంలో లేచి దేవునికి ఆయన రాజ్యానికి మహిమ తీసుకొచ్చే జీవితాన్ని జీవించాడు. And the same king could write to all the people in the kingdom saying that Daniel's God is the real God and his kingdom cannot be shaken. అందుకనే ఆ రాజు ప్రజలందరినీ ఉద్దేశించి రాశాడు. ఏమని రాశాడంటే దానియేలు దేవుడే జీవం కలిగినటువంటి దేవుడు అని చెప్పి ఆయన రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. So may the Lord help each one of us to glorify his name through our life and through our deeds. కాబట్టి మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క క్రియల ద్వారా దేవుని మహిమపరచులాగున ప్రభు మనకి సహాయం చేయను గాక. And before I close, I just want to have some 3 questions for us to consider. మరి నేను ముగించక మునుపు 3 ప్రశ్నలు నేను వేసి మీరు ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. First question is very simple. If I were in Daniel's position, what I would have done? మొదటి ప్రశ్న ఏంటంటే ఒకవేళ నేను దానియేలు స్థితిలో ఉండుంటే నేనేం చేసేవాడిని? And second question is, are we concerned about raising people like Daniel for our nation? రెండవ ప్రశ్న ఏంటంటే మన దేశానికి దానియేలు లాంటి వారిని మనము తయారు చేసేదానికి మనం సిద్ధంగా ఉన్నామా? So today I challenge you, like as a family, as a church, let's raise people like Daniel and Esther for our nation. కుటుంబాలుగా, సంఘాలుగా దానియేలు లాంటి ప్రజల్ని మనము దేశానికి అందించాలి. And last one, how is my devotional life, and do I compromise for
the time with God. మరి మూడోది ఏంటంటే చివరిగా మరి నా దైవభక్తి ఎట్లా ఉంది, దేవునితో సమయాన్ని గడిపే విషయంలో నేను రాజీ పడుతున్నానా అనేది ప్రశ్నించుకోవాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And I request the Solomon to lead us in prayer, committing in the light of God's word, we will take right decisions so that we'll honor God's name and God's kingdom will be established through our efforts. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగల దేవ, ఈ యొక్క మరి రాత్రి సమయంలో మరొకసారి మీ పాసండానికి రాళ్ళకి ఇచ్చిన తరుణానికి వందనాలు. దానియేలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానానికి వందనాలు. దానియేలు యొక్క శీలము గురించి మాకు నేర్పించారు. దానియేలు ఎదుర్కొన్నటువంటి సవాళ్లు మాకు నేర్పించారు. ప్రభా, దానియేలు ప్రదర్శించినటువంటి సాహసాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ప్రభా నాయన, అటువంటి వ్యక్తులుగా మేము ఎక్కడ ఉన్నప్పటికీ మీకు సాక్షులుగా ఉండి మీకు మహిమ తీసుకొని వస్తూ మీ రాజ్యాన్ని స్థాపించేవారుగా ఉండగలుగున్నట్లు సహాయం చేయండి. కుటుంబములుగా, ప్రభా, సంఘముగా ఇటువంటి దానియేలును దేశానికి అందించేవారుగా మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి. మీకు దానియేలు మహిమ తెచ్చినట్టుగా మరి మేము మహిమ తెచ్చే వారిగా ఉండగలిగినట్లు సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి పెడుతున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, brother. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.